నమస్తే. ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చి బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీ ఎందుకట్ట? ఉండే పథకాలన్నీ ఇచ్చేసినాడు. ఇంకా వీళ్ళు కొత్తగా వచ్చి ఏం పథకాలు ఇస్తారు? చంద్రబాబు సీఎం ఇంకా పథకాలు ఎక్కువ ఇచ్చా అంటారు. ఏమి ఇస్తాడు? ఇంతకుముందు చేసి ఏమి ఇచ్చినాడు? ఏమి ఇచ్చాడు మీరే చెప్పండి. హైదరాబాద్ డెవలప్ చేశాను, ఏపీ కూడా డెవలప్ చేశాను. హైదరాబాద్ డెవలప్ చేసి ఆడి నుంచి వచ్చేసినాడు. ఆడి నుంచి వచ్చేసి అందరి నెత్తిన వేసినాడు, వెనక్కి దోసినాడు. యువతకు ఏమి ఇచ్చినాడు? ఏమీ ఇవ్వలే. ఏమన్నా ఫీజు రిడక్షన్స్ కానీ పిల్లలకు అమ్మఒడిలు కానీ ఇవన్నీ ఏమన్నా ఇచ్చినాడా? ఎడ్యుకేషన్ మూలపడిపోయింది. నారాయణ సంస్థలకు ఇచ్చేసినాడు ఎత్తపోయి. ఇప్పుడు అమ్మఒడి పడుతుంది, స్కూళ్ళు బాగున్నాయి, మేము చదివేటప్పుడు ఇట్లా లేవే స్కూళ్ళు అని చెప్పి బాధపడేవాళ్ళం. ఇప్పుడు కూడా మళ్ళీ మా ఫాదర్ టీచర్ అయ్యి ఉండి మేము ఇక్కడ ఉన్నాం. అంత చక్కగా చేస్తాడు. ఇంకా జగన్ గారికి ఎవరు రావాలా మాకు? సరే, ఈ పార్లమెంటు లేకుంటే అసెంబ్లీలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పార్లమెంటు అంటే అసెంబ్లీలోనా వైఎస్ఆర్సీపీని గెలుస్తారు. అమర్నాథ్ రెడ్డి గారా లేకుంటే సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారు? ఎవరు? అమర్నాథ్ రెడ్డి గారే గెలుస్తారు. అమర్నాథ్ రెడ్డి గారు అంటే చాలా మంది యూజ్ చేసి సుభాష్ గారు గెలుస్తారంటారు కదా? అదంతా బేకార్ మాట. వాళ్ళు పార్లమెంట్ ఎవరు వస్తారన్న మనకు కాజీపేట పార్లమెంట్? మిథున్ రెడ్డి గారు అంటే ఆయన ఎక్సీఎం అవతలు ఉండేది. ఆయన బలం ముందు తట్టుకుంటారు. ఆయన ఏముండదు. ఎక్సీఎం అయితే ఏం చేసినాడు? కాంగ్రెస్ మూలపడిపోతాడంటే పోయి ఆడుకొస్తున్నాడు. మళ్ళీ కనిపించినాడా ఎవరికన్నా? పత్రికల్లో కానీ మీడియా ముందు కానీ ఏమన్నా కనిపించినాడా? కనిపించలేదు కదా. ఉండేది వాస్తవం చెప్పాలా మీకు. కనిపించలేదు కదా. కాంగ్రెస్ కనుమరుగు అవుతాడంటే అతను కలిగిరిలో ఉండిపోయినాడు, వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఉండిపోయినాడు. స్కూల్ ఎత్తుకుపోయి మా కడప జిల్లాలో పడేది, ఇక్కడ గోల్చెరు దగ్గర పడేది ఎత్తుకొని పోయి అక్కడ కలిగిరిలో వేసుకున్నాడు. టోటల్గా జగన్ ఎన్ని సీట్లు రావచ్చు అన్న? ఎన్ని సీట్లు రావచ్చు? 135 పైన వస్తాయి. 130 పైన. జగన్ పులివెందులోనే జగన్ ఓడిపోతారంటారు కదా? ఎట్లా ఓడిపోతాడు? టీడీపీ అంటారు, వైనాడు పులివెందులు వాళ్ళు అంటారు. వాళ్ళకి చేసే చేత కాదు. పవన్ కళ్యాణ్ వెనకాల వేసుకొని ఎగురుతున్నారు. అదేమన్నా సినిమానా? లేకపోతే అందరూ గుంపులుగా వస్తే సింహాన్ని ఎదుర్కోవాలంటే అవుతుందా చెప్పు? నిజంగా జగన్ గారు భయపడే వాళ్ళు కొట్టడానికి వచ్చారంటారా? జగన్కు భయపడాల్సిందే వీళ్ళు. ఏం చేస్తున్నారు? ఏం చెప్తాడు జగన్? మీకు మేలు జరిగింటే ఓటేయండి అంటాడు. వీళ్ళు చేసిన ఒక పథకం ఏమన్నా ముందర తీసుకొచ్చి చెప్పమని చెప్పు. మేము ఇది చేసినాం ప్రజలకు అని చెప్పి. ఏం చేసినారు వీళ్ళు? చెప్పమని చెప్పు ధైర్యంగా. జగన్ ఏం చెప్తున్నాడు? నా వల్ల మీ ఇంటికి మంచి జరిగింటేనే ఓటు వేయండి, లేకపోతే వేయద్దండి అంటున్నాడు. నిజమా అబద్ధమా? వీళ్ళు అది చెప్పుకోగలుగుతారా? ఫోన్ కాల్ వచ్చి ఊగిపోతారు స్టేజ్ మీద పోతారంటే. జగన్ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వీళ్ళు. ఓరసలేరు వీళ్ళు. యువత ఎదుగుతా అంటే వరుసలేరు. ఒక వర్గమే రావాలా, మిగతా అణగారిన వర్గాలు పైకి రాకూడదు. అది వీళ్ళది ఎజెండా కూటమిది. బీజేపీ కలిస్తే ముస్లిమ్స్ ఓట్లు పడవు, 99% పడవు. చంద్రబాబు నాయుడుగా అంతో ఎంతో ఇమేజ్ ఉండింది. ఇప్పుడు కలిసేకి ఉన్నింది పోయింది. ముఖ్యంగా ముసలోళ్ళకు పెన్షన్లు ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలా. నీకు నాకు ఉంది వ్యవహారము, మనిద్దరం ఎదుర్కోవాలా. దాన్ని ఆపకూడదు కదా. ఆపకూడదు కదా. నిమ్మగడ్డ ప్రసాద్ ఇచ్చేసి పోయి ఎక్కడో దానుకున్నాడు. ప్రజల్లోకి రాలే. ప్రజల్లో ముందర కనిపించింటే చెప్పిందరు. ప్రజల ముందరికి ఏడొచ్చినాడు. ఇట్లా పనులు చేయకూడదు కదా. ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలకు మంచి చేయాలా కానీ చెడు చేయకూడదు. అంటే మన జగన్ మీద దాడి చేయింది కావాలనే జగన్ ఉంటే కన్నా ఎదురు బదురు పడాలా కానీ వాళ్ళని వీళ్ళు విమర్శించుకోవాలా. ప్రజలకు వచ్చే పథకాలు ఎవరు కూడా ఆపకూడదు. టీడీపీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, మిగతా ఏ పార్టీలన్నా ఉన్నాయి. ప్రజలకు వచ్చేది ఎవరు కూడా ఆపకూడదు. అది చాలా తప్పు ఆపటం. అంటే మన జగన్ మీద దాడి జరిగింది రాయితో, అది కావాలనే జగన్ని సానుభూతి చూపించుకుని అంటారు కానోళ్ళు. అది కోర్టుకి ఎక్కింది కదా. అది న్యాయ వ్యవస్థలో ఉంది. అది బయటపడినప్పుడు అందరూ బయటపడతారు. ఓకే.